ఫ్రెండ్స్, మీ జీమెయిల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందా? మీ జీమెయిల్ మెయిల్స్కి ఎటువంటి ఓటీపీస్ కానీ మెయిల్స్ కానీ రావడం లేదా? మీ గూగుల్ ఫొటోస్ ఏవి బ్యాకప్ కావడం లేదా, ఇంక్లూడింగ్ వాట్సాప్ కూడా? అలాగే మీకు సంబంధించిన గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉందో అవి కూడా బ్యాకప్ కావడం లేదా? అయితే గూగుల్ స్టోరేజ్ అనేది మీకు 15 GB ఏదైతే ఉందో అది ఫుల్ అయిపోతుంది. దీనికోసం మీరు ఎటువంటి అదనపు ఛార్జెస్ అంటే ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా నేను చెప్పే ఈ 5 ట్రిక్స్ వాడితే చాలు మీకు 20-40% జీమెయిల్ అకౌంట్ అనేది ఫ్రీ అయితే చేసుకోవచ్చు. స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ 2K సబ్స్క్రైబ్ అయింది, చాలా థ్యాంక్స్ అండి. సో మన ఛానల్ మోనిటైజేషన్ కూడా దగ్గర పడిందండి, ఇది ఒక శుభవార్త అనుకోవాలి. టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఫ్రెండ్స్, గూగుల్ స్టోరేజ్ అనేది మనకి ఫ్రీగా 15 GB ఇస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ 15 GB అనేది సపరేట్ కాదు, అది షేర్ అవుతుంది బిట్వీన్ జీమెయిల్, ఫొటోస్ అండ్ డ్రైవ్ గా షేర్ చేసి మనకు టోటల్ కలిపి 15 GB సపోర్ట్ ఇస్తుంది. సో ఈ డ్రైవ్ లో ఏదైతే మనకి జీమెయిల్ కానీ ఫొటోస్ కానీ అలాగే గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉందో వీటిలో ఏ స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనుకో ఆటోమేటిక్ గా మిగతా వాడు కూడా స్టోరేజ్ ఫుల్ అనే చూపిస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే నేను ఫుల్ గా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. దేంట్లో మనకు ఫుల్ అయింది, మెయిల్స్ లో అయిందా, ఫొటోస్ లో అయిందా, డ్రైవ్ లో అయిందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో స్టోరేజ్ ఎక్కడ ఫుల్ అయిందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీకు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి one.google.com ఓపెన్ చేయండి. సో దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఏదైతే స్టోరేజ్ ఫుల్ అయిందో మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీకైతే గూగుల్ ఫోటోసా, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ లేదా అదర్ అనేది ఆప్షన్ ఇక్కడ మనకి క్లిక్ అవుతుంది. సో నా దాంట్లో గూగుల్ ఫోటోస్ అండ్ అదర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో అక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనకి లార్జ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అలాగే ఈమెయిల్, స్పామ్ మెసేజెస్ అన్ని ఇక్కడ డిలీట్ అవుతుంటాయి. సో వాటిని అయితే నేను 1 by 1 చెక్ చేసి నాకైతే స్పామ్ మెసేజెస్ ఎక్కువ ఉన్నాయి, వాటిని డిలీట్ చేస్తున్నాను. అలాగే లార్జ్ వీడియోస్ అండ్ ఫోటోస్ అంటే బ్లర్ అయిన ఫోటోస్ కానీ లేదా బ్లర్ గా వచ్చిన వీడియోస్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా డిలీట్ చేసుకోండి. సో మీ స్పేస్ అయితే ఫ్రీ అయిపోతుంది. ఈ విధంగా మీ గూగుల్ ఫోటోస్ అండ్ జీమెయిల్ అకౌంట్ ని 20-30% ఫ్రీగా చేసుకోవచ్చు. ఒకవేళ కాలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి photos.google.com అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మన గూగుల్ ఫోటోస్ ఏదైందో అవి ఇక్కడ డైరెక్ట్ అవుతాయి చూడండి. మొత్తం అంతా వీడియోస్, ఫోటోస్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ వచ్చేసాయి. లెఫ్ట్ సైడ్ మీకు 3 డాట్స్ ఓకే చేసి టిక్ మార్క్ పెట్టుకొని కిందికి స్క్రోల్ చేసి స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. అలాగే మీకు మేనేజ్ స్టోరేజ్ యాప్ ని ట్యాప్ చేయండి. అలాగే కిందికి వెళ్తే మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది, అక్కడ మనకు కన్వర్ట్ అని ఆ కింద లర్న్ మోడ్ వస్తుంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. అలాగే మీకు టిక్ మార్క్ పెట్టి సో కంప్రెషన్ అనేది దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీ వీడియోస్ కానీ ఫోటోస్ ఏదైనా సరే లాంగ్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక వీడియో వచ్చి మీకు 2 GB ఉందనుకోండి, దాన్ని 1 GB కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఫోటో అని మీకు 5 MB ఉంటే అది 1.5 కి లేదా 1.2 MBకి ఆటోమేటిక్ కన్వర్ట్ చేస్తుంది. అలాగే మీకు ట్రాష్ లో ఏదైనా ఫోటోస్ ఉంటే వాటిని కూడా డిలీట్ చేసి మీ స్టోరేజ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఒకరు ఇది కూడా కాలేదు అంటే ఒక మన ఫోటోస్ ఏదైతే ఉన్నాయో బ్లర్ ఫోటోస్, వీడియోస్ వాటిని కూడా డిలీట్ చేసి ఆటోమేటిక్ 90% మీ డేటా స్టోరేజ్ అనేది ఫ్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఆల్మోస్ట్ మీ స్టోరేజ్ అయితే 15 GB నుంచి సో అట్లీస్ట్ 10 GB ఆర్ 8 GB అయితే కన్వర్ట్ అయింది అనుకున్నాను నేను. సో ఒకవేళ మీ గూగుల్ స్టోరేజ్ ఈ 5 పాయింట్స్ చేసినా కానీ గూగుల్ స్టోరేజ్ కన్వర్ట్ అంటే 15 GB ఫ్రీ కాలేదు అంటే సో అది చేయండి. సో మీ డౌట్ ఏంటి అది కామెంట్ లో తెలియజేస్తే నేను నెక్స్ట్ వీడియో కూడా ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ మీకు దీనిలో కన్వర్ట్ అయిపోతుంది ఒకవేళ కాలేదు అంటే. యూజ్ఫుల్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.